ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ సీక్రెట్స్ ని బయట పెట్టిర్రా లేకపోతే మీ ఫ్రెండ్సే మీ సీక్రెట్స్ ని ఎప్పుడైనా బయట పెట్టిర్రా ఒకరి రహస్యాల్ని బయట పెట్టడం నిజాన్ని బయట పెట్టడం అబద్ధాన్ని బయట పెట్టడం ఇలాంటి విషయాల్ని ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా ఎలా నేర్చుకోవాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి అన్ని కొత్త బ్యాచెస్. ఓకే, చాలా క్రియేటివ్ గా చాలా ప్రాక్టికల్ గా డైలీ లైఫ్ లో మాట్లాడే విషయాలతోనే ఈ రియల్ వరల్డ్ తో ఇంగ్లీష్ లో ఎలా కమ్యూనికేట్ కావాలి అనే కాంటెక్స్ట్ లో డిజైన్ చేసిన సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ క్లాసెస్ తో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి. అలాగే ఇంగ్లీష్ రమేష్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మీకు అవసరం లేకపోవచ్చు కానీ మీరు కొట్టే లైక్ వల్ల మీరు చేసే షేర్ వల్ల అది ఎవరికి అవసరమో వాళ్ళకి చేరుతుంది కాబట్టి ఆ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఓకే, లెట్ మీ గెట్ స్టార్టెడ్. వై ఎక్స్పోజ్ అంటే బయట పెట్టడం ఎక్స్పోజ్. ఓకే, వెల్ ఇక్కడ మనం ఎట్లా వొకాబులరీని బిల్డప్ చేసుకోవచ్చు, ఆ వొకాబులరీతో మనం ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ ఎగ్జాంపుల్స్ ఎట్లా మాట్లాడొచ్చు, వాటి ద్వారా ఈజీగా క్వశ్చన్స్ తో కావచ్చు రెస్పాన్సెస్ తో కావచ్చు ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అని చూద్దాం. ఎక్స్పోజ్ ద ట్రూత్ అంటే మనకు తెలుసు నిజం, లై అంటే ఒక అబద్ధం, సమ్వన్స్ సీక్రెట్స్ అంటే ఒకరి రహస్యాలు, ఇవి తెలుసు. వీటికి ముందు నేను ఏం యాడ్ చేస్తున్నా, ఎక్స్పోజ్ అని యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పోజ్ ద ట్రూత్ అంటే నిజాన్ని బయట పెట్టడం. ఎక్స్పోజ్ ద ట్రూత్ అంటే నిజాన్ని బయట ప్రపంచానికి చూపెట్టడం, బయట ప్రపంచానికి చెప్పడం. ఓకే, ఎక్స్పోజ్ ఎ లై అంటే అబద్ధాన్ని బయట పెట్టడం. ఒక అబద్ధాన్ని బయట పెట్టడం అంటే ఎక్స్పోజ్ అ లై అని చెప్తాం. ఎక్స్పోజ్ సమ్వన్స్ సీక్రెట్స్ అంటే ఒకరి రహస్యాల్ని బయట పెట్టడం, ఒకరి రహస్యాల్ని బయటికి తెలిసేలా చేయడం. ఓకే, ఇట్లా చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే షీ ఎక్స్పోజ్డ్ హిస్ లైస్ అంటే షీ ఎక్స్పోజ్డ్ అంటే ఆమె బయట పెట్టింది. ఎక్స్పోజ్ అనేది వర్బ్ నెంబర్ 1 అవుతే ఎక్స్పోజ్డ్ అండ్ ఎక్స్పోజ్డ్ వర్బ్ నెంబర్ 2 and 3 ఇట్లా చెప్తాం. ఓకే, షీ ఎక్స్పోజ్డ్ ఆమె బయట పెట్టింది హిస్ లైస్ అతని అబద్ధాల్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ అంటే అందరి ముంగట అతని అబద్ధాల్ని ఆమె బయట పెట్టింది అని చెప్పడానికి షీ ఎక్స్పోజ్డ్ హిస్ లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరి ముందు ఆమె అతని అబద్ధాల్ని బయట పెట్టింది అని. ఓకే, కమింగ్ టు ద సెకండ్ వన్, ఇది ఫన్నీ ఎగ్జాంపుల్స్. మై ఫ్రెండ్ సెడ్ నా ఫ్రెండ్ చెప్పిండు ఏమని, ఈజ్ ఆన్ అ డైట్, ఈజ్ ఆన్ ఏ డైట్. డైట్ లో ఉంటారు చూడండి, చాలా తక్కువ తింటారు, ఫ్రూట్స్ తింటారు, టు లూజ్ ద వెయిట్ కావచ్చు, వెయిట్ లూజ్ కావడానికి మంచి హెల్త్ కోసం ఏం చేస్తారు, డైట్ మెయింటైన్ చేస్తారు చాలా మంది. టు లుక్ స్లిమ్ గా కనిపించడానికి కూడా డైట్ చేస్తారు. సో ఇక్కడ ఈజ్ ఆన్ ఏ డైట్. ఇప్పుడు అతను డైట్ లో ఉన్నాడు అంటే ఈజ్ ఆన్ ఏ డైట్. నేను డైట్ లో ఉన్నాను అంటే ఐఎమ్ ఆన్ ఏ డైట్ అని చెప్పాలి. నువ్వు డైట్ లో ఉన్నావా అని అడగాలనుకుంటే ఆర్ యు ఆన్ ఏ డైట్ అని అడగాలి. ఆర్ యు ఆన్ ఏ డైట్ ఇట్లా. ఆమె డైట్ లో ఉంది అని చెప్పాలంటే షీ ఈజ్ ఆన్ ఏ డైట్ అని చెప్తాం. ఆమె డైట్ లో ఉందా అంటే ఈజ్ షీ ఆన్ ఏ డైట్ అని అడుగుతాం. ఓకే, ఇట్లా అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మై ఫ్రెండ్ సెడ్ నా ఫ్రెండ్ నాకు చెప్పిండు ఏమని, హీజ్ ఆన్ ఏ డైట్ అతను డైట్ లో ఉన్నాడు అని నా ఫ్రెండ్ నాకు చెప్పిండు. అయితే ఏమైంది, బట్ ఐ ఎక్స్పోజ్డ్ హిమ్ ఈటింగ్ బిర్యానీ ఎట్ మిడ్నైట్. చూసిరా, దొంగ ఏం చేసిండు, డైట్ లో ఉన్నానని నాకు చెప్పిండు, అర్ధరాత్రి పోయి మంచిగా చికెన్ బిర్యానీ మెక్కుతున్నాడు అర్ధరాత్రి. అప్పుడు నేనేం చేసిన, వాళ్ళ మీద నాకు డౌట్ వచ్చింది. ఐ ఎక్స్పోజ్డ్ హిమ్ ఈటింగ్ బిర్యానీ ఎట్ మిడ్నైట్. అర్ధరాత్రి బిర్యానీ తింటున్నప్పుడు అతన్ని బయట పెట్టిన, ఆ విషయాన్ని బయట పెట్టిన. ఐ ఎక్స్పోజ్డ్ హిమ్. ఓకే, కథ వారి డైట్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి ఫన్నీ ఎగ్జాంపుల్స్ కూడా వీ కెన్ క్రియేట్. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్ మీకు అబద్ధం చెప్పి అదే నేను బీర్ మానేసిన అని చెప్పి మళ్ళీ బీర్ తాగుతున్నప్పుడు మీకు దొరుకుతాడు చూడండి, అట్లాంటి ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి ఇంగ్లీష్ లో. ఓకే గైస్, ఈ విధంగా అతను డైట్ లో ఉన్నానని చెప్పి అర్ధరాత్రి బిర్యానీ తింటుండగా నేను బయట పెట్టిన అంతే. మై ఫ్రెండ్ సెడ్ దట్ ఈజ్ ఆన్ ఎ డైట్ లో ఉన్నా అని చెప్పిండు, బట్ ఐ ఎక్స్పోజ్డ్ హిమ్ ఈటింగ్ బిర్యానీ అట్ మిడ్నైట్. అతను అర్ధరాత్రి బిర్యానీ తింటున్నప్పుడు నేను బయట పెట్టిన విషయాన్ని ఎక్స్పోజ్ చేసిన బయటికి. దట్స్ ఇట్. ఇట్లా ఇక్కడ చూడండి, హీ యాక్టెడ్ లైక్ హీ న్యూ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అతను యాక్ట్ చేసిండు ఎట్లా,
ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాడు అనేటట్టు యాక్ట్ చేసిండు. వాస్తవం చాలా మంది మనం చూస్తున్నాం, ఏదో ఒకటి 2 సెంటెన్సెస్ మాట్లాడేసి ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్స్ లాగా, ఓకే, ఇంగ్లీష్ లో వెల్ వెస్ట్ లాగా బాగా ఫీల్ అయిపోతా ఉంటారు. అట్లా ఏమైపోయింది, హీ యాక్టెడ్ లైక్ హీ న్యూ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అతనికి ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడొచ్చినట్టు యాక్ట్ చేసిండు. కానీ ఏమవుతుంది, వెన్ ద రైట్ పర్సన్ కమ్స్ యుల్ బి గాన్. అంతే కదా, కరెక్ట్ గా మాట్లాడినాడు వచ్చినప్పుడు యుల్ బి అవుట్. అప్పుడు అదే జరిగింది. ఏంటి, బట్ వన్ క్వశ్చన్ ఎక్స్పోజ్డ్ హిమ్. ఒకే ఒక్క ప్రశ్న అతనికి ఇంగ్లీష్ రాదనే విషయాన్ని బయట పెట్టేసింది. ఏంటి, వాట్స్ యువర్ నేమ్ అని అడగగానే నీళ్లు నమ్మలేడు. మై నేమ్ ఈజ్ అని కూడా చెప్పడానికి వస్తలేదు, వాట్స్ యువర్ నేమ్ అని. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు. చాలా మందికి ఇంగ్లీష్ వచ్చు అనుకుంటారు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ రాదనుకోండి, మీ ముందు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అరే మస్తు మాట్లాడుతున్నాడు రా అని మీకు అనిపిస్తుంది. కానీ మీకు ఇంగ్లీష్ వచ్చిన రోజే అతను ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు రాదు కాబట్టి వాడు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటాం, కానీ మీకు వచ్చిన రోజు వాడు ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడు, ఎంత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఎంత ఘోరంగా శంకర్ దాదా MBBS ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ చూడండి, the teacher exposed him by reading their love letter in the class. Exposed him by reading his love letter, actually, sorry, yeah. The teacher exposed him. అతన్ని టీచర్ బయట పెట్టింది. ఏం చేసి, by reading his love letter in a class. అతను లవ్ లెటర్ రాసింది ఎవరికో, ఓకే, ఆ లవ్ లెటర్ ని బయటికి చదువుతూ అతన్ని టీచర్ ఎక్స్పోజ్ చేసింది, బయట పెట్టేసింది. అతను చేసిన పని ఏదైతే ఉందో అది. ఓకే, అప్పుడు ఏ విధంగా చెప్తాం, ద టీచర్ ఎక్స్పోజ్డ్ హిమ్. అతన్ని ఎక్స్పోజ్ చేసింది బై రీడింగ్ హిస్ లవ్ లెటర్ ఇన్ ఏ క్లాస్. బై రీడింగ్ హిస్ లవ్ లెటర్ ఇన్ క్లాస్. He has written a love letter to somebody in the class, but nobody knows that until the teacher exposed that in the classroom. అది టీచర్ బయటికి చదవడం వల్ల ఎక్స్పోజ్ అయిపోయింది, బయటకు ఆ విషయం వచ్చేసింది. ఓకే, ఇక్కడ హూ ఎక్స్పోజ్డ్ ద కరప్షన్, అవినీతిని బయట పెట్టింది ఎవరు? హూ ఎక్స్పోజ్డ్ ద కరప్షన్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ కరప్షన్ ని బయట పెట్టింది ఎవరు? ఇట్లా, who exposed the videos of HCU deforestation. HCU లో జరిగిన అడవుల నరికివేత విషయంలో ఆ వీడియో ఏదైతే ఉందో అది బయట పెట్టింది ఎవరు? who exposed the footage of HCU deforestation. deforestation, HCU లో అడవుల నరికివేత, deforestation అంటే అడవుల నరికివేత. దాన్ని బయటికి పెట్టింది ఎవరు అని చెప్పినప్పుడు ఇట్లా, who exposed, ఎవరు బయట పెట్టిండ్రు అని. ఇక్కడ హ్యాస్ ద జర్నలిస్ట్ ఎక్స్పోజ్డ్ ద కరప్షన్, ఆ జర్నలిస్ట్ ఎక్స్పోజ్ చేసిన కరప్షన్ ని, హ్యాస్ ద జర్నలిస్ట్ ఎక్స్పోజ్డ్ ద కరప్షన్, ఆ కరప్షన్ ని జర్నలిస్ట్ ఎక్స్పోజ్ చేసిందా? yes he has, లేకపోతే yes she has, whatever. అండ్ ఇక్కడ ఏమవుతుంది, sometimes the journalist has been brutally murdered for exposing the truth. ట్రూత్ ని బయట పెట్టినందుకు జర్నలిస్ట్ ని మర్డర్ చేసిరు అని చెప్పి we often happen to read the news, in the newspapers, like, we happen to see such news, we happen to read such news regularly. The journalist has exposed the truth about the government, further, he has been murdered brutally for exposing the truth. అతను ట్రూత్ బయట పెట్టినందుకు అతన్ని చాలా కిరాతకంగా మర్డర్ చేసిరు అని చెప్పడానికి. ఓకే, ఇట్లా చెప్తాం. Well, the last one వచ్చేసి చూడండి, have you ever exposed your friends' secrets? I am asking this question to you, to everyone who is watching this class. Have you ever exposed your friends' secrets? This is one question, and the second one is, has any of your friend, లేకపోతే has your friend exposed your secrets? మీ ఫ్రెండే మీ సీక్రెట్స్ ని బయట పెట్టిందా, లేదా మీరే మీ ఫ్రెండ్ సీక్రెట్స్ ని బయట పెట్టిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, ఇంతే కన్స్ట్రక్టివ్ గా, ఎఫర్ట్లెస్ గా, ఎలాంటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి. ఇంగ్లీష్ రమేష్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు ద్వారా ఇంగ్లీష్ ని చాలా కంఫర్టబుల్ గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ క్లాస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళకి ఇది పనికొస్తుంది. సో దట్